ఒక బస్సు మిస్ అయితే మరో బస్సు ఎక్కుతాం. ఒక ట్రైన్ మిస్ అయితే మరో ట్రైన్ అందుకుంటాం. మరి విమానాల్లో ఇది సాధ్యం కాదా? సాధ్యమే. కాకపోతే విమానాల్లో ఆప్షన్లు తక్కువ. ఒక విమానం క్యాన్సిల్ అయిందంటే ఆ ప్రభావం కనీసం 5 విమానాలపై పడుతుంది అనేది ఓ అంచనా. ఈ లెక్కన శుక్రవారం ఒక్కరోజే 1000కి పైగా విమాన సర్వీసుల్ని ఇండిగో రద్దు చేసిందంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే గడిచిన 4 రోజులుగా విమాన సర్వీసులు రద్దు అవుతూనే ఉన్నాయి. దీంతో దేశీయ విమాన ప్రయాణాల్లో పెద్ద కుదుపు వచ్చింది. ఎయిర్పోర్ట్లు, బస్టాండుల్ని తలపించాయి. ఎక్కడ చూసినా ప్రయాణికుల పడిగాపులు, నేలపైనే నిద్రపోవడం, ఏది దొరికితే అది తినడం, ఇలా నరకం చూస్తున్నారు ప్రయాణికులు. అసలు ఎందుకింత కొరత ఏర్పడింది? ఇండిగో ఎందుకు సర్వీసుల్ని రద్దు చేస్తుంది? దేశంలో ఎన్ని విమానయాన సంస్థలు ఉన్నాయి? ఆ సంస్థలకు ఎన్ని విమానాలు ఉన్నాయి? కన్ఫ్యూజన్, కన్నీళ్లు, కౌంటర్ల వద్ద గందరగోళం, సిబ్బందిపై ప్రయాణికుల ఆగ్రహం. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. ఇండిగో సంక్షోభంతో ఎయిర్పోర్ట్స్లో ప్యాసింజర్ల కష్టాలు అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు రద్దయిపోతున్నాయి, బిజినెస్ మీటింగ్లు మిస్ అయిపోతున్నాయి, ముందస్తు ప్రణాళికలన్నీ మంటగలిసిపోతున్నాయి. అత్యవసరంగా గమ్యస్థానానికి చేరవలసిన వాళ్ళైతే కన్నీరు పెట్టుకుంటున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ఓ వ్యక్తి ఏకంగా కౌంటర్ పైకెక్కి కేకలు పెట్టాడు. దీనికి ప్రధాన కారణం భారత విమానయాన రంగంలో ఇండిగో మొనోపోలీ అంటున్నారు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. తాజా సంక్షోభం ఇండిగో ఉద్దేశపూర్వకంగా సృష్టించిందే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన గుత్తాధిపత్య ప్రదర్శన అంటున్నారు. తను లేకపోతే భారత విమానయాన రంగమే కుప్పకూలిపోతుందని చూపించడమే ఇండిగో అసలు ఉద్దేశమనే వాదనలు వినిపిస్తున్నాయి. డీజీసీఏ రూల్స్ పెడితే మేం పాటించాలా అనే తలబిరుసుతనం. దాని ఫలితమే విమానయానం అస్తవ్యస్తం, లక్షల ప్రయాణాలు రద్దు, వాళ్ల ప్లానింగ్ మొత్తం గందరగోళం. సివిల్ ఏవియేషన్కు ఇది ఎప్పటికైనా ప్రమాదమనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ప్రధానంగా 7 విమానయాన సంస్థలు సర్వీసులు అందిస్తున్నాయి. వీటిలో అత్యధిక వాటా ఇండిగో సంస్థదే. 66% వాటాతో ఈ కంపెనీ మార్కెట్లో గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. 300కు పైగా విమానాలతో రోజుకు 1500 సర్వీసులు అందిస్తుంది ఈ సంస్థ. పీక్ టైంలో రోజుకు 1600 సర్వీసులు అందించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇండిగో తర్వాత 150కి పైగా విమానాలతో ఎయిర్ ఇండియా రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ సగటున రోజుకు 350 సర్వీసులు అందిస్తుంది. ఇక 130 విమానాలతో స్పైస్ జెట్ కూడా దేశీయంగా సేవలు అందిస్తున్నప్పటికీ ఇండిగో, ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఈ కంపెనీ సర్వీసులు తక్కువ. వీటితో పాటు విస్తారా, గో ఫస్ట్, ఆకాశా, ఎయిర్ ఏషియా సంస్థలు కూడా దేశీయంగా విమాన సర్వీసులు అందిస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ 100 లోపే విమానాలు కలిగి ఉన్నాయి. రోజుకు సగటున అటు ఇటుగా 120కి మించి సర్వీసులు అందించడం లేదు. తక్కువ విమానాలు ఉండటం, అందుకు తగ్గట్టుగా సిబ్బందిని కలిగి ఉండటంతో ఈ విమాన సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇండిగోలో మాత్రం విమానాల సంఖ్య, సర్వీసుల సంఖ్య ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టు సిబ్బంది అందుబాటులో లేరు. మరీ ముఖ్యంగా ఆ స్థాయిలో పైలట్లు అందుబాటులో లేరు. సాధారణంగా పైలట్లకు వారానికి 12 గంటల విశ్రాంతి ఇస్తారు. తాజాగా దాన్ని 48 గంటలకు పెంచారు. రాత్రి వేళల్లో ఏ పైలట్ 2 ల్యాండింగ్స్ మించి చేయకూడదు. అంటే నైట్ షిఫ్ట్లో కేవలం 2 ట్రిప్పులు మాత్రమే అన్నమాట. ఇలాంటి రూల్స్ అమల్లోకి రావడంతో ఇండిగోలో పైలట్ల కొరత ఏర్పడింది. మరి ఇండిగోకు వచ్చిన సమస్య మిగతా కంపెనీలకు ఎందుకు రాలేదు? ఎందుకంటే వాళ్ళ దగ్గరున్న విమానాలు, వాటికి తగ్గ సిబ్బంది ఉన్నారు. డీజీసీఏ నిబంధనలన్నీ పాటించడానికి ఈ సిబ్బంది వాళ్లకు సరిపోయారు. ఇండిగో విషయంలో అలా జరగలేదు. విమానాలు ఎక్కువ, సర్వీసులు ఎక్కువ, సిబ్బంది మాత్రం తక్కువ. తాజా నిబంధనలని అమలు చేయడంతో సిబ్బంది కొరత తగ్గింది. ఇక్కడే పౌర విమానయాన సంస్థ డీజీసీఏ, ఇండిగోకు మధ్య ఆధిపత్య పోరు నడిచింది. డీజీసీఏ ప్రవేశపెట్టిన నిబంధనలన్నీ తాము ఎందుకు అనుసరించాలి అని నిర్లక్ష్య వైఖరిని ఇండిగో ప్రదర్శించింది. అదే టైంలో ఇలాంటి సమస్య ఎదురు కావచ్చు అనే హెచ్చరికల్ని డీజీసీఏ కూడా పట్టించుకోలేదు. ఫలితంగా వేల మంది ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్నారు.
ఒకరిది గుత్తాధిపత్యం, మరొకరిది నిర్లక్ష్యం. దాని ఫలితాన్ని ప్రయాణికులు అనుభవిస్తున్నారు. దేశంలో విమానయాన రంగం ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. రాబోయే 5 ఏళ్లలో 200% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని విమానయాన రంగ నిపుణులే చెబుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా రోజుకు 3,500 నుంచి 4,000 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఏటా ఈ సర్వీసుల సంఖ్య పెరుగుతుంది. దేశంలో టైర్ 2 పట్టణాలకు సర్వీసులు విస్తరిస్తున్నాయి. కంపెనీలు కూడా ప్రతి ఏటా విమానాలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ వృద్ధికి తగ్గట్టు దేశంలో పైలట్ల సంఖ్య పెరగడం లేదు. విమానం ల్యాండింగ్ అయ్యి తిరిగి టేకాఫ్ అయ్యేలోపు దానికి టెక్నికల్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది. తీవ్రమైన పని ఒత్తిడితో పైలట్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇలాంటి టైంలో అమలు కావాల్సిన డీజీసీఏ నిబంధనల్ని ఇండిగో లైట్ తీసుకుంది. అసలు ఇండిగో లాంటి పెద్ద సంస్థలు తాము విధించిన నిబంధనలు అమలవుతాయా లేదా అనే విషయాన్ని డీజీసీఏ కూడా చెక్ చేయలేదు.